జై గురుదత్త శ్రీ గురుదత్త. ఈరోజు మనం బ్రహ్మాండ పురాణ అంతర్గతమైన రామాయణం గురించి మనం తెలుసుకోపోతున్నాం. పరమేశ్వరుడు పార్వతీమాతకి చెబితే వేదవ్యాసుల వారి ద్వారా ఈ ప్రపంచానికి అందించబడినటువంటి మహాకావ్యమే ఈ రామాయణం. ఇది బ్రహ్మాండ పురాణంలో మనకి ఖచ్చితంగా కనిపిస్తుంది. మారీచుడిని వధించిన తర్వాత శ్రీరామచంద్రులు వారు ఆశ్రమానికి వచ్చే దారిలో లక్ష్మణుడు తన వైపే రావడాన్ని చూసిన రాముడు తనలో బుద్ధిమంతుడైన లక్ష్మణుడికి నేను మాయాసీతను రూపొందించిన విషయం తెలియదు కదా, నాకు తెలిసినా తెలియనట్లే నటిస్తాను. నేను గనక అలా చేయక మౌనంగా ఉంటే కోట్లాది రాక్షసుల నాశనం జరగదు. ప్రేయసిని పోగొట్టుకున్న ప్రియుని వలె విషాదభావంతో మసులుతాను. ఇది సీతను వెతకడానికి దారితీస్తుంది. క్రమంగా ఇలా జరిగి చివరకు రాక్షస రాజ్యాన్ని చేరతాను. అక్కడ రావణాది రాక్షసులందరినీ తుదముట్టించి అగ్నిలో దాగి ఉండే సీతను బయటికి రప్పించి సీతతో అయోధ్యకు వెళతాను. బ్రహ్మ ప్రార్థన మేరకు మానవాకృతి దాల్చాను. మానవ భావాన్ని అరవర్చుకున్నాను. ఈ భావాలను మరికొంతకాలం కొనసాగించాలి కదా. భవిష్యత్తులో నా చరిత్ర మానవులకు భక్తి మార్గాన్ని సూచించాలి. వారు భక్తి మార్గాన్ని ఆశ్రయిస్తే వారికి ఏ కష్టం లేక ముక్తి లభిస్తుంది. ఈ విధంగా శ్రీరామచంద్రుడు నిర్ణయించుకుంటారు. ఇందులో అంటే పరమేశ్వరుడు పార్వతీమాతకి చెబుతున్నటువంటి రామాయణంలో అంటే బ్రహ్మాండ పురాణంలో ఉన్న రామాయణంలో రాముని విషయానికి వస్తే రాముడు డ్యూయల్ పర్సనాలిటీ కలిగి ఉంటాడు. ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో శ్రీమన్నారాయణ తత్వము, అదే కొద్ది నిమిషాల్లో ఆ మనుషులు ఎలా ఆలోచిస్తారో మనుషుల యొక్క వ్యక్తిత్వంగా మారిపోతూ ఉంటుంది. అంటే మనిషిగా ఆలోచనలు, భగవంతుడి ఆలోచనలు సమ్మిళితమై ఉంటాయి రాముళ్ళు. ఇది వాల్మీకి రామాయణంలో మనకి కనిపించదు. కేవలం శివుడు పార్వతికి చెప్పినటువంటి రామాయణంలో బ్రహ్మాండ పురాణంలో చాలా సుస్పష్టంగా మనకి కనిపిస్తుంది. రాముడు మదన పడుతున్నటువంటి విషయాన్ని మనకి సుస్పష్టంగా శివుడు పార్వతికి చెప్తారు. ఈ విధంగా రాముడు నిర్ణయించుకుని లక్ష్మణుడి దగ్గరికి వచ్చిన తర్వాత లక్ష్మణుని రాముడు అడుగుతారు, లక్ష్మణ, నా సీతను ఒంటరిగా వదిలి ఎందుకు వచ్చావు? రాక్షసులను ఆమెను అపహరించవచ్చు లేక తినవచ్చు కదా. అప్పుడు లక్ష్మణుడు అంటాడు, రాముడికి నమస్కరించి సజల నయనాలతో సీత పలికినటువంటి దుర్వచనాలను వినిపిస్తాడు. మారీచుడు నీ గొంతును అనుకరించి హా లక్ష్మణ అన్న మాటలు విని సీత నిన్ను కాపాడటానికి నన్ను త్వరితంగా వెళ్ళమని ఆదేశించింది. నేను ఆమెను ఊరడిస్తూ ఆ మాటలు శ్రీరామచంద్ర ప్రభువు కావు, రాక్షసుడు కేకలు అని చెప్పాను. కానీ సీత అరనాని మాటలతో నన్ను దూషించింది. చెవులు మూసుకుని నీ దగ్గరికి వచ్చాను. ఇది జరిగిన విషయం అని లక్ష్మణుడు రాముడికి విన్నవించాడు. లక్ష్మణుడి మాటలు విన్నటువంటి శ్రీరామచంద్రుడు వారు దుఃఖంతో రాముడు విలపించాడు. ప్రేయసి, ఎప్పట్లాగా నువ్వు ఆశ్రమంలో లేవా? ఎక్కడికి వెళ్ళావు? నన్ను ఏడిపించడానికి పొదల్లో దాగావా? ఈ విధంగా ఏడుస్తూ వనమంతా వెతకసాగాడు రామచంద్రుడు. ఇక్కడ పరిపూర్ణమైన మానవుళ్లాగా కనిపిస్తాడు శ్రీరామచంద్రుడు. మనిషి ఎలా అవుతే తనకిష్టమైన వాళ్ళు పోగొట్టుకుంటే ఎలా అవుతే బాధపడతారో అటువంటి బాధ రామచంద్రుడిలో కనిపిస్తుంది. వనదేవతలను, మృగాలను, పక్షులను ఎవరు కనిపిస్తే వారిని అడగడం సాగించాడు రామచంద్రుడు వారు. నా సీత జాడ మీకు ఎవరికైనా తెలుసా? తెలిస్తే చెప్పండి. ఈ అడవిలో ఉండే మృగాలు, పక్షులు, చెట్లు నా ప్రేయసి జాడని చెబుదురుగాక. కానీ మానవాకారంలో మానవాతృతతో ఉన్నటువంటి శ్రీరాముని మాటలు అరణ్యరోదనగానే మిగిలిపోయాయి. సీత జాడ తెలియలేదు. ఆనందమే తన స్వభావమైన శ్రీరామచంద్రుడు సీత కారణంగా విలపించాడు. విశ్వాన్నంతా వ్యాపించిన వాడైన
ఒక చోట నుండి మరో చోటకి కదల్లేని వాడైన సీతను వెతకడానికి అన్ని చోట్లకి తిరిగాడు. అహంకార మమకారాలు లేనివాడి రఘునాథుడు మాయాశక్తి ప్రభావానికి మోహం చెందినట్లు ఖచ్చితంగా కనిపిస్తాడు. కానీ తత్వజ్ఞానులకు రాముని ఈ వికారాలు నిజము కాదని తత్వజ్ఞానులకు మాత్రమే తెలుస్తుంది. సామాన్య ప్రజలకు రాముడు మనిషిలాగానే కనిపిస్తాడు. తత్వజ్ఞానులకు మాత్రం శ్రీమన్నారాయణుడే మాయగా కనిపిస్తాడు. ఇక్కడ రామలక్ష్మణులు వనమంతా వెతికేటప్పుడు ఒకచోట విరిగిన విల్లు, పగిలిన రథభాగాలు కనబడ్డాయి. రాముడు, లక్ష్మణ ఇక్కడ చూడు, సీతను అపహరించిన వాణ్ణి మరొకరు ఎదుర్కొన్నట్లు నాకు తెలుస్తోంది. రెండోవాడు మొదటివాణ్ణి చంపి సీతను తీసుకుపోయినట్లు కనబడుతోంది అన్నాడు. అంటే మనం ముందుగా చెప్పుకున్నట్లు శ్రీరామచంద్రుడికి డ్యూయల్ పర్సనాలిటీ ఉంటుంది. ముందు జరిగేటటువంటి అంశాలు నారాయణత్వం సంభవించినప్పుడు తెలిసిపోతూ ఉంటుంది అని మనం మాట్లాడుకున్నాం. అలాగే జరిగింది. వారిద్దరూ మరికొంత దూరం పోయేసరికి నెత్తురు మడుగులో పడి ఉన్నటువంటి పర్వతాకారాన్ని చూశారు. అప్పుడు శ్రీరామచంద్రు వారు లక్ష్మణుడితో, ఎవడో ఈ రాక్షసుడు సీతను చంపి తిని ఒంటరిగా విశ్రాంతి తీసుకుంటున్నాడు, తొందరగా లక్ష్మణ నా విల్లును బాణాలను తీసుకురా అని అన్నారు. శ్రీరామచంద్రు వారి మాటలు విన్నటువంటి జటాయువు వెంటనే నా కర్మలు నిశ్శేషం చేసుకుని చావడానికి సిద్ధంగా ఉన్న నన్ను చంపడానికి బాణం అవసరం లేదు రామచంద్ర, నేను జటాయువుని. నీ భార్యను అపహరించిన రావణుణ్ణి ఢీకుని యుద్ధం చేసి అతడి రథాన్ని ముక్కలు చేసి అతడి విల్లును విరగొట్టాను. కానీ ఆ దుర్మార్గుడు నా రెక్కలను నరికాడు. నేను నేల మీద పడ్డాను. ఓ జగన్నాథ, నిన్ను చూస్తూ నా ప్రాణాలను వదిలేస్తాను. నీ గురించేనయ్యా నేను కాచు కూర్చున్నది అన్నది జటాయు అంతిమ శ్వాసలో ఉండంగా. అంతిమ శ్వాసలో ఉండే జటాయువును చూసిన శ్రీరామచంద్రుల వారు, మనిషి తనకు కావలసిన వారు దూరమవుతే ఎలా బాధపడతారో శ్రీరామచంద్రుడు దుఃఖానికి లోనయ్యాడు. జటాయు యొక్క మేనువుని మృదువుగా తాకాడు. ఓ జటాయు, అందాల రాశి అయిన సీతను ఎవడు అపహరించాడయ్యా? నాకై నీ ప్రాణాలు కూడా లక్ష్యపెట్టక ఆ దుర్మార్గుడితో తలపడ్డావా? కాబట్టి నువ్వు నాకు అత్యంత ఆత్మీయుడు అయ్యావు. ఆ దుర్మార్గుడితో సీతమ్మను కాపాడటానికి నువ్వు చేసినటువంటి ఈ సాహసానికి నువ్వు ఆత్మీయుడు అయ్యావు నాకు అని చెప్పి శ్రీరాముడు చాలా దుఃఖితుడై ఉన్నాడు. అప్పుడు శ్రీరామచంద్రుడు మాటలకు బదులుగా జటాయు అంటున్నారు, ఓ శ్రీరామచంద్ర, బలవంతుడైన రావణుడైన రాక్షసరాజు మైథిల్ని అపహరించి దక్షిణ దిశగా వెళ్ళిపోతున్నాడు. ఇంతకంటే ఇప్పుడు నేను చెప్పడానికి నాకు శక్తి లేదయ్యా. నీ సమక్షంలో నేను మరణించాలనుకున్నాను. ఇది నా భాగ్యం. నువ్వు ఆ పరమాత్ముడైన మహావిష్ణువు అని నాకు తెలుసు. నీ మాయాశక్తిని ఆశ్రయించి ఈ మానవాకారాన్ని దాల్చావు. ఓ రాఘవ, నా అంత్యకాలంలో నీ దర్శన భాగ్యంతో నేను ముక్తుణ్ణయ్యాను. నన్ను మళ్ళీ ఒక్కసారి స్పృశించు అని జటాయు కోరుకుంది. అలాగే కానిమ్మని శ్రీరామచంద్రు వారు మరొకసారి జటాయు శరీరాన్ని నిమిరారు. జటాయు ప్రాణవాయువు అనంత వాయువుల్లో కలిసిపోయింది. జటాయు మరణానికి శ్రీరాముడు ఎంతో దుఃఖించారు. తన సొంత బంధువు మరణిస్తే ఎలా అయితే బాధపడతారో అంతకన్నా ఎక్కువ శ్రీరామచంద్రు వారు చాలా 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 బాధపడ్డారు. వెంటనే లక్ష్మణుడితో కూడా చెప్పారు. ఏమని చెప్పారంటే, ఈ జటాయుకి దహన సంస్కారాలు చేయాలి. చిత్తి పేర్పించి స్వయంగా జటాయుకు దహన సంస్కారాలు చేశాడు శ్రీరామచంద్రుల వారు. రాముడంతట లక్ష్మణుడు సహితుడై స్నానం చేసి తదన్నం పురుషో స్నాతి తదన్నాస్తస్య దేవత అను వాక్యానుసారం ఖచ్చితంగా ఆ జటాయుకు అంత్యేష్టి సంస్కారం చేసి శ్రాద్ధ తర్పణాలను వదిలేరు మన శ్రీరామచంద్రుల వారు. ఎంత చక్కటి విషయం ఇందులో దాగుందండి.
జటాయువు, నీవు నా పరమపదాన్ని చేరుకుంటావు. ఈనాడు నువ్వు అందరూ దర్శించుచుండగా నా సారూప్యాన్ని నువ్వు పొందదు అని శ్రీరామచంద్రుల వారు అక్కడ తర్పణాలు వదులుతారు. ఆ తర్పణం వదలంగానే జటాయు సుందరమైన దివ్య రూపాన్ని పొంది శుభంకరుడైన దివ్యము సూర్య సమాన జ్యుతివంతమైన శ్రేష్టమగు విమానము అధిరోహించి స్వామి పదాన్ని చేరుకుంది. అంటే రామాయణంలో అత్యున్నతమైన ఘట్టం జటాయు ఘట్టం అండి. అంటే శ్రీరాములు వారికి సహాయార్థమై ముందుకొచ్చినటువంటి ప్రప్రథమ ఘట్టంగా మనం మాట్లాడుకోవచ్చు. ఇది విన్నవారికి సర్వ సుఖాలు చేకూరుతాయని, శుభాలు చేకూరుతాయని మనకి అన్ని గ్రంథాల్లోనూ చెప్పబడుతోంది. జటాయు ఇది ఎవరు విన్నా వారికి సర్వశుభాలు చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, జై గురుదత్త శ్రీ గురుదత్త శ్రీపాద శ్రీవల్లభ చరణదాసుడు మాణికొండ రాజశేఖర శర్మ రాజమహేంద్రవరం. స్వస్తి.